Good morning, students. నిన్న ప్రాపర్టీస్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. సో ఈ ప్రాపర్టీ ఏంటంటే జస్ట్ ఈ ఇంటిగ్రల్ ప్లేస్ ఈ ఇంటిగ్రల్ లో ఇఫ్ వి రీప్లేస్ x ఈక్వల్ టు a మైనస్ ఎక్స్. సో ఇక్కడ x ప్లేస్ లో ఇక్కడ a మైనస్ ఎక్స్ ఉంది. సో a మైనస్ ఎక్స్ బిట్ ఇంటిగ్రల్ కనుక్కున్న సేమ్ వాల్యూ ఉంటుందని అర్థం. If we replace x equal to a minus x, then integral will remain same. Integral value will remain same. That is the property. అంటే ఇంటెగ్రల్ f of x లో 0 to a ఉన్నప్పుడు x ప్లేస్ లో a minus x పెట్టినా సరే ఇంటెగ్రల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సపోజ్ లుక్ ఎట్ an example. చూడండి ఈ ప్రాపర్టీ పైన ఎక్కువ అడుగుతారు ఎగ్జాంపుల్. లుక్ ఎట్ వన్ ప్రాబ్లం. చూడు ఒకసారి కనపడుతుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 చూడండి. sin power 4x divided by sin power 4x. సపోజ్ ఇలా ఉంది చూడండి ప్రాబ్లం. సో ఇది డైరెక్ట్ గా ఇంటిగ్రల్ కనుక్కోవడం అంటే చాలా పెద్దది. మామూలుగా ఇండెఫినెట్ ఇంటిగ్రల్ సో ఇది ఇంటిగ్రల్ కనుక్కోవడం అంటే చాలా పెద్దది. ఇది దీన్ని ఏం చేద్దాం అంటే ఈ ప్రాపర్టీ వాడాలి. ఫస్ట్ ఇలాంటి వాటిని ఐ తీసుకుంటాం. లెట్స్ సే ఇంటిగ్రల్ ఈజ్ ఐ నెంబర్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ సిమెట్రిక్ గా ఉంటే పైన సైన్ కింద సైన్ కాస్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే రీప్లేస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఎక్స్. ఇది ఏ అన్నమాట. ఏ అంటే ఇక్కడ ఏంటి పై బై 2. ఎక్స్ బదులు పై బై 2 మైనస్ ఎక్స్ పెడితే ఇంటిగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది. దేర్ఫోర్ ఐ ఈక్వల్స్ టు ఈ లిమిట్స్ ఇలానే ఉంచి ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు పై బై 2 మైనస్ ఎక్స్ రాయండి. అంటే సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్. This will become cos sin of pi by 2 minus x. This will become cos dx. According to the property, దీని ఇంటిగ్రల్ వాల్యూ i అయితే కనుక దీని ఇంటిగ్రల్ వాల్యూ కూడా i. అంటే మనం ఇది ఏం రాసామంటే ఇక్కడ ఇది f of x ఇచ్చింది. ఈ రాసింది నేను f of pi by 2 minus x. Just a means pi by 2. Replace x by a minus x. Then integral value. This integral value will also be I according to that property. Now ఏం చేస్తామంటే 1 plus 2. ఇలాంటివన్నీ సిమెట్రిక్ గా ఉంటాయి. 1 plus 2. 2i equals to this plus this. So integral 0 to pi by 2. Common LCM రెండిటికి సేమ్ ఉంది. sin power 4x ప్లస్ కాస్ పవర్ 4x పైన కూడా అదే ఉంటుంది. సో పైన కూడా అదే వస్తుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో దేర్ఫోర్ integral 0 to pi by 2
1 dx. సో 1 అంటే x, మనకు 0 to pi by 2, అంటే this is nothing but pi by 2 minus 0. Therefore 2i equal to pi by 2. Therefore I value is nothing but pi by 4. I value is nothing but pi by 4. అలా మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయకుండా మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా 0 to pi by 2 లోపల ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సిమెట్రిక్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా పై బై 4 వస్తుంది అన్నిటికీ ఆన్సర్. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన దాన్ని ఐ అనుకున్నాం. ఎప్పుడైనా రీప్లేస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్, ఏ అంటే ఇది, పై బై 2 మైనస్ ఎక్స్ రీప్లేస్ చేయండి, అది కూడా ఐ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఇది 1 అయిపోయింది. అలా ఇస్తారు ఫంక్షన్. ఎప్పుడైనా 0 to pi by 2 ఉన్నప్పుడు సిమెట్రిక్ గా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ పై బై 4 వస్తుంది. ఇలాంటివి చాలా మోడల్స్ ఉంటాయి. చూడండి సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్. Integral 0 to pi by 2 root of secant x divided by cosecant x dx. Suppose look at, so దీన్ని సిమెట్రిక్ గా ఉంది I, let us say I first equation. So replace x by pi by 2 minus x. So therefore I equal to root of secant pi by 2 minus x అంటే cosecant x అయింది, divided by root of cosecant x plus root of secant x dx. Let us say 2. ఇది అయ్యే ఇది అయ్యే, మనం i వాల్యూ కనుక్కోవాలి. therefore రెండు యాడ్ చేయండి. So both 1 plus 2. Two I equals to integral 0 to pi by 2. ఈ రెండు యాడ్ చేస్తే కామన్ ఎల్సిఎం పైన కింద సేమ్ వస్తుంది 1 dx. So that means this is nothing but x 0 to pi by 2, అంటే this is pi by 2. I equal to pi by 4. అట్లా లిమిట్స్ ఉండేసరికి మనకి ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయడం ఈజీ. అదే ఈ లిమిట్స్ లేకపోతే అలా చేయకూడదు. పై బై 2 మైనస్ 6 పెట్టలేం కదా, అప్పుడు దాని ఇండెఫినెట్ ఇంటిగ్రల్ కనుక్కోవడం చాలా కష్టం. డెఫినెట్ ఇంటిగ్రల్ ఈ ప్రాపర్టీస్ ద్వారా మనకి ఈజీగా కనుక్కోవచ్చు లిమిట్స్ ఉన్నప్పుడు. లిమిట్స్ లేకపోతే ఇలా పై బై 2 మైనస్ 6 పెట్టకూడదు, లిమిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ. అట్లా మనకి మోస్ట్లీ 0 to pi by 2 లోపల ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు మనకి pi by 4 ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0 to pi by 2. సో dx by 1 plus cot x, dx by 1 plus cot x, దీన్ని సైన్ కాస్ లో కన్వర్ట్ చేసి sin x divided by sin x plus cos x. So let us say this is 1. చూడండి sin ఉంది cos ఉంది, అంటే మీకు ఆన్సర్ pi by 4. So replace x by pi by 2 minus x, pi by 2 minus x. So this is cos x divided by cos x plus sin x dx. Let us say this is 2. So 1 plus 2, 2i equals to integral 0 to pi by 2 1 dx, అంటే this is pi by 2. Therefore I equal to pi by 4. అట్లా గుర్తుంచుకోండి.
లోపల సైన్ పవర్ డివైడెడ్ బై సైన్ పవర్ ప్లస్ కాస్ పవర్, లేకపోతే సీకెంట్ పవర్ డివైడెడ్ బై సీకెంట్ పవర్ కొసీకెంట్ పవర్, లేకపోతే కాస్ పవర్ డివైడెడ్ బై, అట్లా ఉన్నప్పుడు సిమెట్రిక్ గా ఉన్నప్పుడు 0 to π/2 ఉన్నప్పుడు π/4 రాయాలి. మళ్ళా 0 to π/4 ఉన్నప్పుడు π/8 రాయకూడదు, మనం కనిపెట్టకూడదు. ఇక్కడ π/4 ఉంటే π/4 మైనస్ x రాస్తే అది అవదు, ఓన్లీ π/2 నే, ఓన్లీ π/2. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇంటెగ్రల్ 0 to π/2 5 sin x plus 3 cos x divided by sin x plus cos x. చూడండి, దీనికి రాదు, అలా లేదు కదా. సో దీన్ని I అనుకో, దీన్ని I, లెట్ us say ఫస్ట్ రీప్లేస్ x by π/2 minus x. ఫస్ట్ స్టెప్ అది దేనికైనా. 0 to ఉన్నప్పుడు రీప్లేస్ x by a minus x. సో therefore 0 to π/2, this will become sin will become cos 5 cos x plus 3 sin x divided by, so this will become cos x, this will become sin x dx. So this is also I, number 2. Now add change 2I equal to integral 0 to π/2. Look at here. So 5 sin x plus 3 sin x, 8 sin x plus 8 cos x, అంటే 8 into sin x plus cos x divided by కామన్ LCM అమ్మ రెండు, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది, అంతే కదా. సో 8 into ఇంటెగ్రల్ 1 అంటే x 0 to π/2 అంటే 8 into π/2, 8 into π/2 అంటే 4π, bring that side. Therefore I is nothing but 2π. I is nothing but ఇంటెగ్రల్ వాల్యూ ఎంత 2π. అట్లా మనకు ముందు ఇది పెట్టేస్తే ఏం జరుగుతుందో మనకు అర్థమైంది. ఇంటెగ్రల్ సింప్లిఫై అవుతుంది, ఇంటెగ్రల్ మనకి సింప్లిఫై అవుతుంది రెండు యాడ్ చేస్తే. Next problem. Suppose, take another example. Suppose log of tan x, log of tan x, log of tan x. దీనికి π/4 రాయకూడదు, డినామినేటర్ ఏం లేదు కదా. సో చూడండి, ఇది 1. జస్ట్ బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే π/2 minus x రా, π/2 minus x, 0 to π/2 ఇదేమవుతుంది log cot x dx, let us say 2. So 2I, so log of this plus log of this అంటే log of tan x into cot x dx. This is log 1. Log 1 అంటే 0. ఇంటిగ్రల్ 0 అంటే 0. So therefore I equal to 0. ఇట్లా యాడ్ చేయగానే ఇది log 1 అయింది. log 1 అంటే 0. ఇంటిగ్రల్ డెఫినెట్ ఇంటిగ్రల్ 0 అంటే దట్ ఈస్ 0. therefore I equal to 0. అట్లా మనకి ఇది కనుక్కోవాలంటే చాలా కష్టం, అర్థమైంది కదా. ఇది ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే కష్టం. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇక్కడ cot x అయింది, రెండు యాడ్ చేస్తే మనకి log 1 అయింది, అంటే this is 0. therefore I value will be 0. that means this integral value
or this integral value is 0. అట్లా ఈ స్టెప్ పడిన తర్వాత రెండు యాడ్ చేస్తే ఏమైందో చూడాలి. నెక్స్ట్ ప్రాబ్లం, సపోజ్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంటెగ్రల్ చూడండి, ఇంటెగ్రల్ 0 to infinity. So log x to the base e divided by 1 plus x square dx. So integral 0 to infinity log x to the base e divided by, ఇక్కడ మనం పెట్టలేము, ఇన్ఫినిటీ మైనస్ ఎక్స్ పెట్టలేంగా, మామూలుగా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. ఎక్స్ ఈక్వల్ ఏ tan థీటా కదా, ఎక్స్ ఈక్వల్ tan థీటా తీసుకోండి. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, కన్వర్ట్ చేద్దాం. సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా, ఇప్పుడు థీటాలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ థీటా. సో therefore if x equal to 0, ఇక్కడ x 0 పెడితే tan theta equal to 0 0, x equal to infinity, theta equal to pi by 2, tan theta infinity and theta equal to pi by 2. Therefore I am writing, I am converting this into theta. So log tan theta to the base e into secant square theta d theta divided by secant square theta. So that means required integral is nothing but 0 to pi by 2 log tan theta. ఇది చేసాక ఇందాక అదే కదా 0, దీన్ని మళ్ళీ I తీసుకోండి, రీప్లేస్ థీటా బై పై బై 2 మైనస్ థీటా అండ్ దెన్ యాడ్ ప్రీవియస్ క్వశ్చన్ ఓన్లీ. log tan x అన్న log tan theta d theta ఒకటే, దీన్ని I తీసుకోవాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, థీటా బై పై బై 2 మైనస్ థీటా అండ్ దెన్ యాడ్. So 2i will be 0, therefore I will be 0. Like that, whenever log is there and this is there, take the trigonometric substitution. So next ఇంకొక మోడల్ చూద్దాం. Integral 0 to infinity x log x to the base e divided by 1 plus x square whole square dx. చూడండి ఒకసారి ఈ మోడల్ చూద్దాం. సో నౌ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హింట్ ఉండగానే మనకి x equal to tan theta substitution. Equal to dx equal to dx. Okay now, so limits x anu theta x theta x equal to 0 ante theta equal to 0, x equal to infinity ante theta pi by 2, theta pi by 2. Therefore integral 0 to pi by 2 x అంటే tan theta, ఇది పెట్టండి, ఇదే పెట్టండి, tan theta into log tan theta into secant square theta dx అంటే secant square theta d theta divided by ఇక్కడ చూడండి 1 plus tan square theta secant square theta whole square secant power 4 theta. So therefore ఒక secant square theta cancel అవుతుంది, ఇంకొక secant square theta మిగులుతుంది. సో పైన tan theta ఉంది కదా, పైన tan theta ఉంది కదా,
దీన్ని ఇలానే ఉంచండి. ఇది sin θ బై cos θ, ఇది 1 బై cos స్క్వేర్ θ. అంటే మనకు 0 to π by 2, 0 to π by 2 sin θ into cos θ into log tan θ dθ. సో ఈ ఇంటెగ్రల్ ఇక్కడ దాకా వచ్చింది, థీటాలోకి మార్చేసాం. ఇప్పుడు దీన్ని ఐ తీసుకుందాం, దీన్ని ఐ తీసుకున్నాం. సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఐ తీసుకుంటాం. Now this is f of theta d theta. Now I am replacing theta equal to pi by 2 minus theta. Theta బదులు pi by theta బదులు a minus theta replace చేస్తే a అంటే pi by 2. Then integral will remain same. Therefore I equals to integral 0 to pi by 2 sin of pi by 2 minus theta is what? Cos theta. Cos of pi by 2 minus theta is what? Sin theta. Tan of pi by 2 minus theta is what? Cot theta. Let us say this is 2. Pi by 2 minus theta replace cheste. Now add pi by 2. ఈ రెండు యాడ్ చేస్తే sin theta into cos theta into log tan theta into cot theta, log 1. So this is what? 0. Therefore required integral value is what? 0. Required integral value is 0. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ పై బై 2 వచ్చినప్పుడు సింపుల్ ఇండికేషన్ పై బై 2 వచ్చినప్పుడు థీటా బదులు పై బై 2 మైనస్ థీటా రీప్లేస్ చేయాలి. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకు కన్వర్ట్ అవుతుంది. సైన్ కాస్ గా కన్వర్ట్ అయింది, కాస్ సైన్ గా కన్వర్ట్ అయింది, tan కాట్ గా కన్వర్ట్ అయింది. ఈ రెండు సేమ్ కాబట్టి కామన్ తీస్తే log of tan theta plus log of cot theta అంటే log 1. That means log 1 is nothing but మనకి 0. అంటే therefore integral value will be 0. అట్లా మనకి ఈ ప్రాపర్టీస్ జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో ప్రాపర్టీస్ పైన అడుగుతారు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. జీరో టు పై బై 2 చూడండి. sin square x divided by sin x plus cos x dx. sin x plus cos x dx చూడండి మోడల్. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా మనకి ఇంటిగ్రల్ కనుక్కోవడం అంటే చాలా కష్టం. ఇప్పుడు ఇమిడియట్ గా మనం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి, దీన్ని 1 i అనుకోండి. Let us say this is I. Number 1. Let us say that is I. So replace x by pi by 2 minus x. First step. Replace x by pi by 2 minus x. In the next step it will become sin pi by 2 minus x whole square. అంటే ఇది cos square x dx divided by sin of pi by 2 minus x cos x plus sin x equal to I. Let us say this is second equation. ఈ రెండు యాడ్ చేయటం వల్ల కింద సేమ్ ఉంది, పైది 1 అయిపోయింది. ఇంటెగ్రల్ రెడ్యూస్ అయింది. ఇంటెగ్రల్ రాదు కానీ రెడ్యూస్ అవుతుంది. ఆ లాజిక్ ఐడెంటిఫై చేయాలి. 1 plus 2 2i equals to sin square x plus cos square x 1 divided by sin x
ఇంకా పైన సైన్ ఈ ఇంటిగ్రల్ అంటే ఇంకా I అంటే ఇది మనం ఈజీగా ఇవాల్యుయేట్ చేయొచ్చు. 1/2 ఇంటిగ్రల్ 0 to π/2 dx divided by 1/2 తీసురండి sin x plus cos x. ఓకేనా? నౌ ఇది a sin x plus b cos x plus c ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం? tan x by 2 equal to t. మళ్ళీ అంత ముందు మెథడే tan x by 2 equal to t. X is nothing but 2 tan inverse t. 2 tan inverse t అంటే dx is nothing but 2/1 plus t square dt. Now లిమిట్స్ మార్చాలి. డైరెక్ట్ గా ఇంకా మార్చడం నేర్చుకుందాం. ఇంటిగ్రల్ x 0 అయితే t వాల్యూ ఎంత? 0. x π/2 అయితే t వాల్యూ ఎంత? tan π/4 1. Now this is nothing but 2 dt by 1 plus t square divided by sin x. 2t divided by 1 plus t square cos x 1 minus t square divided by 1 plus t square. So 1 plus t square 1 plus t square 1 plus t square cancel, 1/2 1/2 cancel. So therefore integral 0 to 1 by minus t square plus 2t plus 1. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి. చూడండి ఒకసారి. దీన్ని మైనస్ కామన్ ది t square minus 2t minus 1 minus of దీన్ని ఈజీగా రాయొచ్చుగా t minus 1 whole square minus 2 ఈజీగా రాయొచ్చు కదా minus of 2 minus of t minus 1 whole square అంటే ఇది మనకి ఇంటిగ్రల్ 0 to 1 dt divided by √2 whole square minus t minus 1 whole square. So this is of form integral dx by a square minus x square. So therefore what is the formula? 1/2a 1/2a log a plus x, this plus this, divided by a minus x √2 minus of t minus 1. ఇది లిమిట్స్ 0 to 1 రాయాలి. మళ్ళా t బదులు పెట్టమాకండి. t బదులు tan x by 2 రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. t లిమిట్స్ రాసాం కదా ఇక్కడ. సో therefore 1/2 √2 log. So if we substitute 1, look at what happens. If we substitute 1 here, so 1 minus 1 cancel, √2 by √2 log 1 minus log. If we substitute 0, √2 minus 1 divided by √2 plus 1. So that means 1/2 √2. ఇది 0. ఈ మైనస్ తీసేస్తే లోపల ఇంటర్చేంజ్. మైనస్ తీసేస్తే ఇది పైకి అది కిందకి వస్తుంది. √2 plus 1 divided by √2 minus 1. అలా ఇస్తారు, లేకపోతే ఇంకొంచెం సింప్లిఫై చేయాలి. దీన్ని రేషనలైజ్ చేయండి. పైన కింద √2 plus 1 తో మల్టిప్లై చేయండి. Therefore I value is nothing but పైన కింద √2 plus 1 తో మల్టిప్లై చేస్తే this is √2 plus 1 whole square. ఇక్కడ మనకి whole square వస్తుంది. Divided by 2 minus 1 అంటే 1. So therefore 2 ముందుకు వస్తే కనుక what is the final answer? Simplified form is √2 plus 1. Simplified form is that one answer, like that. ముందు మనకు sin square x ఉంది కదా, ఈ ప్రాపర్టీ యూజ్ చేయటం వల్ల మనకు sin square x plus cos square x 1 అయిపోయింది. ఇది ఈజీగా ఇవాల్యుయేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి.
అదే sin స్క్వేర్ x ఉంటే మనకు డైరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేయటం కష్టం అన్నమాట. ఈ ప్రాపర్టీ వల్ల అది మనకు 1 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ if f of x equals to f of a minus x, comma, g of x plus g of a minus x equal to 3/2 and integral 0 to a f of x into g of x dx equal to lambda into integral 0 to a integral 0 to a f of x dx, then lambda equal to, చూడండి ఒకసారి ఇట్లా ఈ ఇంటిగ్రల్ వాల్యూ లాంబ్డా ఇంటూ అదైతే కనుక లాంబ్డా ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఇవాల్యుయేట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ వాల్యూ దాన్ని మనం i, let us say i, let us say i, let us say integral value is i. So let us say I. Now replace x by a minus x. Then integral will remain same. I equals to ఇక్కడ x బదులు a minus x, ఇది మొత్తం ఫంక్షన్. అందులో x ఎక్కడైతే ఉందో దాని బదులు a minus x రాయండి. Okay, that means this is given as f of x only. 0 to a f of x into a minus x dx. Let us say this is equation 2. Let us say that is equation 2. Now 1 plus 2. 1 plus 2 gives 2i equals ఇది plus ఇది అంటే f of x కామన్ వస్తుంది. 0 to a f of x into g of x plus g of a minus x dx. So g of x plus g of a minus x ఏమి ఇచ్చారు? 3/2. Therefore I equal to 1/2 is this side. 0 to a f of x into this is given as 3/2. 3/2. Therefore I means what? I means this. Therefore integral 0 to a, I means f of x g of x dx equal to 3 divided by 4 integral 0 to a f of x dx. Therefore lambda is nothing but 3/4. Lambda is nothing but 3/4. అట్లా అన్నమాట. సేమ్ ప్రాపర్టీ యూజ్ చేసింది. కాకపోతే ఒక్కొక్క వెరైటీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ముందు బేసిక్ పాయింట్ ఏంటంటే మనం a మైనస్ ఎక్స్ పెట్టి క్లియర్ గా ఇక్కడ a మైనస్ ఎక్స్ అని క్లియర్ గా ప్రాబ్లమ్ లో కనపడుతుంది. అందుకని a మైనస్ ఎక్స్ పెట్టి i రాసుకుంటే మనం ఏం చేయాలో అర్థం అవుతుంది.
Next one, integral 0 to pi 2 power cos x divided by 2 power cos x 2 power minus cos x dx. Suppose ఇలా ఇచ్చారు. సో దీన్ని I అనుకోండి, దీన్ని I, let us say. సో ఫస్ట్ ఈక్వేషన్ x బదులు pi minus x. A means here pi. X may x. Replace x by pi minus x. So this is 2 power cos of pi minus x. So 2 power minus cos x divided by 2 power cos of pi minus x. Plus this is 2 power minus of minus cos x dx. Let us say this is 2. Now add 1 and 2. So 1 plus 2. 1 plus 2 add చేస్తే cancel అవుతుంది. 2i equals to integral 0 to pi. చూడండి, common denominator therefore 1. అంటే x 0 to pi అంటే pi. Therefore I equal to what is the value? Pi by 2. I equal to pi by 2. Suppose next model. Integral 0 to 1. Integral 0 to 1. Tan inverse. చూడండి, very important model. మనకు మెయిన్స్ లో ఒకసారి అడిగారు, ఐఐటి లో ఒకసారి అడిగారు ఈ మోడల్ పై. Tan inverse 1 by 1 minus x plus x square. ఎప్పుడైనా tan inverse వచ్చినప్పుడు tan inverse లో ఉన్నదాన్ని ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. x minus y divided by ఈ ఫామ్ లోకి x minus y divided by 1 plus xy. ఇది ఉంటే కనుక మనకి tan inverse x minus tan inverse y. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే 1 plus x into y గా రాసుకోవాలి. తర్వాత ఈ రెండు డిఫరెన్స్ పైన ఉండాలి. చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 tan inverse. చూడండి కింద ఎలా ఉందో చూడండి ఒకసారి. 1 plus x into x minus 1. ఇది x, ఇది y. x minus y అంటే పైన 1 ఉంది కదా, పైన 1 ని ఇలా రాయండి. సో ఇది ఎలా ఉంది? x minus y పైన, కింద 1 plus xy. చూడండి కింద దీన్ని 1 plus x into x minus 1 రాశారు. x minus y అంటే 1 కదా, 1 పైన ఉంది కదా, పైన 1 ని x minus of x minus 1 అని రాయండి. Therefore this is of form tan inverse x minus y divided by 1 plus xy. X is x, y is x minus 1 అంటే therefore integral 0 to 1 tan inverse x minus tan inverse x minus 1 dx. అలా tan inverse x minus tan inverse y రాయొచ్చు. ఇంకొంచెం మనం 0 to 1 tan inverse x dx minus 0 to 1. చూడండి ఒకసారి, దీన్ని రెండు ఇంటెగ్రల్స్ గా రాసాం. ఇది f of x. సో x బదులు 1 minus x రాస్తే ఇంటెగ్రల్ అలానే ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0 to 1 tan inverse x minus 0 to 1. ఇక్కడ x ప్లేస్ లో 1 minus x రాసిన ఇంటెగ్రల్ అదే ఉంటుంది. అంటే దాన్ని tan inverse 1 minus x minus 1
Integral 0 to a f of x dx equals integral 0 to a f of a minus x dx. So therefore 1 will get cancelled. This will become tan inverse of minus x. So therefore tan inverse x ఇదేమవుతుంది minus of minus tan inverse x అంటే టోటల్ గా 2 tan inverse x అవుతుంది. So therefore this integral is nothing but 2 integral 0 to 1 tan inverse x dx. అట్లా ఏంటంటే ఇది ఉంది కదా, ఇది రాస్తే మనకు అక్కడ x బదులు 1 minus x రీప్లేస్ చేస్తే 1 క్యాన్సిల్, tan inverse of minus x is minus tan inverse x అంటే ఇంటెగ్రల్ 0 to 1 tan inverse x ప్లస్ ఇంటెగ్రల్ 0 to 1 tan inverse x అంటే రెండు ఒకటే కాబట్టి ఇది. సో ఇప్పుడు దీన్ని మనం uv దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే uv. సో tan inverse x into 1 రాయాలి, into 1 ఏం లేదు కాబట్టి into 1. So therefore this is nothing but this is u, this is v. So tan inverse x ఫస్ట్ ఇంటిగ్రేషన్ కనుక్కొని తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ కనుక్కుందాం. tan inverse x into x minus బై పార్ట్స్ రాస్తున్నాం, డెరివేటివ్ ఆఫ్ u 1/1 plus x square into x dx. మొత్తం ఇంటిగ్రేషన్ కనుక్కున్న తర్వాత లిమిట్స్ రాస్తా. చూడండి ఇక్కడ ఇది ఎలా ఉందంటే దీని డెరివేటివ్ 2x కదా, అడ్జస్ట్ చేద్దాం. 1/2 into 2x 1/2 into 2x అప్పుడు ఏమవుతుందంటే f dash x by f of x. f dash x by f of x అంటే log f of x. దాన్ని అడ్జస్ట్ ఎందుకు చేశానంటే f dash x by f of x ఫామ్ లోకి వస్తుంది ఇంటిగ్రేషన్ అనేది. ఫైనల్ గా ఇంటిగ్రల్ రాసిన తర్వాత లిమిట్స్ పెడతాను. minus half into log of 1 plus x square. ఇప్పుడు లిమిట్స్ అయిపోయింది ఇంటిగ్రేషన్ 0 to 1 0 to 1. ఇక్కడ x tan inverse x x tan inverse x. సో ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఇది మొత్తం, అప్పుడు లిమిట్స్ పెడుతున్నాను. ఎలా అయినా ఒకటే కదా, 2 into బై పార్ట్స్ చేసేటప్పుడు మొత్తం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ పెట్టాలి. సో చూడండి, సో 1 పెడితే 1 into tan inverse 1, tan inverse 1 అంటే π/4 మైనస్ 1/2, ఇక్కడ 1 పెడితే log 2 to the base e, 0 పెడితే ఇది 0, ఇది log 1 0, ఇదే ఆన్సర్. సో దట్ మీన్స్ ఆన్సర్ is π/2 minus 2 into 1/2, 2 into 1/2 అంటే 1, π/2 minus log 2 to the base e, that is the answer. అట్లా ఎప్పుడు బై పార్ట్స్ వచ్చినా మధ్యలో సబ్స్టిట్యూట్ చేయొద్దు, మొత్తం బై పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత లిమిట్స్ పెట్టండి. అట్లా మనకి ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సో వెరీ ఇంపార్టెంట్ మనకి గుర్తుంచుకోవాల్సిన వాల్యూ ఇది. సో ఈ వాల్యూ గుర్తుంచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. చూడండి 0 to π/4 log of 1 plus tan x. చూడండి ఇక్కడ π/2 కాదు, π/4, 0 to π/4. దీని వాల్యూ ఏంటంటే చూడండి π/8 log 2 to the base e. దీని ఇంటెగ్రల్ వాల్యూ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు వచ్చినా సరే π/8 log 2 to the base e. చూడండి ఎలా చేయాలో ఆలోచిద్దాం. I equal to ఇంటెగ్రల్, దీన్ని I తీసుకోండి,
Let us say this is first equation. Let us say this is first equation. Now I replace x equal to pi by 4 minus x. Replace x equal to pi by 4 minus x. So this will simplify to 0 to pi by 4. చూడండి ఒకసారి. x బదులు pi by 4 minus x. pi by 4 minus x replace చేద్దాం. సో ఇది tan of a minus b ఫార్ములా రాద్దాం. tan of a minus b ఫార్ములా రాసిన తర్వాత 2 అనుకుందాం. సో therefore I equals to కొంచెం సింప్లిఫై చేయండి. 0 to pi by 4 log చూడండి tan of a minus b అమ్మా. tan a minus tan b divided by 1 plus tan a tan b. చూడండి LCM తీసుకోండి. LCM తీసుకుంటే this plus this means 2 divided by 1 plus tan x dx. ఇప్పుడు 2 అనుకోండి. Let us say this is 2. Now look at here. 1, this is 2. Now 1 plus 2. 1 plus 2 చేస్తే 2i equals to this plus this log m plus log n. Log of m into n అంటే log of 1 plus log లోపల 1 plus tan x cancel అయిపోయింది. సో ఓన్లీ log 2 ఉంటుంది. log 2 అంటే కాన్స్టెంట్ కదా. సో 2i equal to log 2 to the base e outside. Integral 1 అంటే x. Integral 1 అంటే x. Therefore this is nothing but pi by 4 log 2 to the base e. Therefore I value is nothing but pi by 8 log 2 to the base e. That is the value you have to remember. Integral 0 to pi by 4 log of 1 plus tan x equal to pi by 8 log 2 to the base e. ఆ వాల్యూ మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఇది వచ్చినా 0 to pi by 4 ఉన్నప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఇలా మనకి 0 to pi by 4 tan x ఉన్నప్పుడు dx అలా ఉన్నప్పుడు ఫార్ములా రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెంట్ మోడ్ లో ఉంటుంది. డైరెక్ట్ గా ఇలా ఉండకుండా చూడండి ఒకసారి. Zero to pi by 12 ln of 1 plus tan 3x dx ఇలా ఉంటుంది. దీనికి ఫార్ములా రాయకూడదు. ఓన్లీ tan x ఉన్నప్పుడే. tan లోపల x లేదు 3x ఉంది. ఇమీడియట్ గా 3x ఏదైతే ax plus b ఉందో దాన్ని t తీసుకొని కన్వర్ట్ చేసుకోవాలి. ఓన్లీ tan t ఆర్ tan x ఉండాలి. ఇమీడియట్ గా tan లోపల ఏమున్నా సరే దాన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలంటే t తీసుకోవాలి. Therefore dx is nothing but dt by 3. dt by 3. Now x t. So if x equal to 0, t is what? 0. If x equal to pi by 12, t is what? Pi by 4. That means this will become standard form. Integral 0 to pi by 4 into dt by 3. Now standard form, integral 0 to pi by 4 log of 1 plus tan t dt anna log of 1 plus tan x dx anna ఒకటే. 1 by 3 into pi by 4
ఇందాక వచ్చింది ఏంటి π/8 చూడండి ఫార్ములా ఇందాక వచ్చింది log 2 to the base e, therefore your answer will be π/24 log 2 to the base e, π/24 log 2 to the base e, that is the answer. అట్లా మనకి tan లోపల ఏదైనా ax ప్లస్ b అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా దాన్ని t తీసుకుంటే మనకి స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. లిమిట్స్ మార్చగానే మనకి స్టాండర్డ్ ఇంటిగ్రల్ వచ్చేస్తుంది. π/8 log 2 to the base e is the answer for that one. 1/3 into means π/24. So integrals which can be converted to this form, converted to integral 0 to π/4 log of 1 plus tan x. Suppose for example, so integral, suppose for example, integral 0 to 1 ln, ln means log x to the base e, divided by 1 plus x square dx. చూడండి ఒకసారి. సో ఇంటెగ్రల్ ln log of 1 plus x to the base e పైన ఉంది. సో డివైడ్ బై 1 plus x square, a square plus x square ఎప్పుడు వచ్చినా take the substitution x equal to a tan theta, a అంటే 1 here, dx x is tan theta, ఎప్పుడు 1 plus x square వచ్చినా x equal tan theta, therefore convert into trigonometric form integral secant square theta d theta, dx equal secant square theta d theta. Now x theta, x is 0, theta is 0, x is 1, theta is π/4. So this integral will be reduced to 0 to π/4 1 plus tan theta divided by 1 plus tan square theta secant square theta dx, secant square theta d theta. This and this will get cancelled. Now you got the standard form, integral 0 to π/4 log of 1 plus tan theta, direct standard rule, that is nothing but π/8 log 2 to the base e. డైరెక్ట్ గా వచ్చేసింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం tan theta తీసుకోగానే ఈ ఫామ్ లో కన్వర్ట్ అయిపోయింది ప్రాబ్లం డైరెక్ట్ గా. ఎగ్జామ్ లో ఇలాంటి మోడల్స్ కూడా అడుగుతారు. 1 plus x square లాగరిథం ఎప్పుడున్నా x equal tan theta తీసుకోండి, x equal tan theta తీసుకోవాలి. అర్జున్ అర్జున్ వన్ మినిట్ అమ్మ అడ్జస్ట్ చేస్తాను.
పెట్టినట్లేదు కదిలింది కదిలింది. చూడండి నెక్స్ట్ మోడల్ చూడండి. Suppose it is given like this, integral 0 to 1 by 4 1 plus logarithm of 1 plus 4x divided by 1 plus 16x square 1 plus 16x square dx. సేమ్ ఇందాకట్లాగే ఉంది. ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 4x హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే 1 స్క్వేర్ ప్లస్ 4x హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. x అంటే ఏంటి? 4x. Now 4x equal to tan theta. Let 4x equal to tan theta. అంటే dx అంటే 1 by 4 secant square theta d theta. Now చూడండి x theta x theta x equal to 0. ఇక్కడ 0 అంటే tan theta equal to 0. x equal to 1 by 4 అంటే tan theta equal to 1. ఇక్కడ 1 by 4 అంటే theta అంటే pi by 4. tan theta equal to 1 అంటే theta రాయాలి. ఇక్కడ 1 రాయకూడదు, tan theta కాదు, theta వాల్యూ. tan theta equal to 1 అంటే theta equal to pi by 4. చూడండి ఒకసారి 0 to pi by 4 ln. దీన్ని మనం tan theta తీసుకున్నాం. tan theta dx means 1 by 4 secant square theta d theta divided by, చూడండి ఇక్కడ 4x హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఇది 4x అంటే tan theta. 1 plus tan square theta means secant square. చూడండి secant square theta cancel. సో డైరెక్ట్ గా మనకు ఫార్ములా log of 1 plus tan theta 1 by 4 into pi by 8. Pi by 8 log 2 to the base e. అంటే what is the answer? Pi by 32 log 2 to the base e. This is the answer. Answer is pi by 32 log 2 to the base e. అట్లా మనకి x స్క్వేర్ ఏది ఉంటే అది tan theta తీసుకోవాలి. డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. అదే ఫార్మ్ మొత్తం కన్వర్ట్ అవుతా ఉంది. దిస్ ఈజ్ వన్ ఫార్మ్. ఈ మోడల్స్ అన్ని ఈ ప్రాపర్టీ యూజ్ చేసి చేయాలి. సపోజ్ లుక్ ఎట్ అనదర్. సపోజ్ ఇలా ఇచ్చారు చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 x log 1 plus x square divided by 1 plus x to the power 4 dx. x to the power 4 dx. కానీ ఇక్కడ మనకు log of 1 plus x ఏ ఉండాలి. దాన్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ కింద చూడండి, ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. 1 plus x square whole square. సో ఈ కింద ఇచ్చింది a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఏముంది? x బదులు x స్క్వేర్ ఉంది. therefore ఇక్కడ x స్క్వేర్ ఉంది. So therefore take x square equal to tan theta. X square equal to tan theta. Take the substitution. 2x dx
ఈజ్ నథింగ్ బట్ secant స్క్వేర్ థీటా డి థీటా. ఇక్కడ ఎక్స్ డిఎక్స్ మాత్రమే ఉంది. ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ secant స్క్వేర్ థీటా డి థీటా. సో ఇక్కడ ఉన్న పైన ఎక్స్ డిఎక్స్ బదులు మనం 1/2 secant స్క్వేర్ థీటా. నౌ ఎక్స్ అండ్ థీటా లిమిట్స్ థీటాలో మారుస్తున్నాం కాబట్టి థీటా లిమిట్స్ రాయాలి. x equal to 0 means theta equal to 0. X equal to 1 means theta equal tan theta equal to 1. Pi by 4. So limits మార్చండి. సో ఇంటెగ్రల్ ఏమవుతుంది? ఇది 0 to pi by 4 log of 1 plus tan theta into dx బదులు 1/2 x dx బదులు 1/2 secant స్క్వేర్ థీటా డి థీటా. x dx బదులు రాశాం. డివైడెడ్ బై లుక్ ఎట్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే secant స్క్వేర్ థీటా కింద secant స్క్వేర్ థీటా క్యాన్సిల్. half into integral 0 to pi by 4 log of 1 plus tan theta. So therefore half into what is the answer? Pi by 8 log 2 to the base e. అంటే pi by 16 log 2 to the base e. That is the answer. Same format but asked differently. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇంటిగ్రల్ 0 to pi x sin x divided by ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఒక x ఉంటుంది ఇక్కడ. ఈ x లేకపోతే మనకి ఇవాల్యుయేట్ చేయడం ఈజీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటిగ్రల్ లో ఈ x అనేది ఒక శని లాంటిది. దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ముందు ఆ x తీసేయాలంటే ప్రాపర్టీ లెట్ us say ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ I. లెట్ us say ఫస్ట్ ఈక్వేషన్ ఈ x అనేది లేకపోతే ఈ x లేకపోతే మనం cos x equal to పెట్టుకున్నాం చక్కగా. అర్థమైంది కదా? ఈ x ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమినేటింగ్ x is important in the integral. So now I am replacing x equal to చూడండి ఒకసారి ఎలా ఎలిమినేట్ చేయాలంటే x బదులు pi minus x పెట్టండి. x means pi minus x into sin x. Sin of pi minus x అంటే sin x ఏనమ్మా. 1 plus cos of pi minus x whole square అంటే minus cos x whole square. ఇది కూడా మనకి సేమ్. ఇది కూడా అయినే నెంబర్ 2. అర్థమైంది కదా? sin of pi minus x is sin x. cos of pi minus x whole square అంటే minus cos x whole square అంటే మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి x పోయింది. సో 1 plus 2 ఈ రెండు యాడ్ చేయండి. 2i equal to integral 0 to pi. చూడండి కింద కామన్ కదా, కింద కామన్. ఇక్కడ sin x కామన్ తీస్తే
రెండు ఇంటెగ్రల్స్ యాడ్ చేస్తే కామన్ ఇది కింద ఏమొస్తుంది మనకి ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ పై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ఇఫ్ యూ టేక్ కామన్ ఎక్స్ ప్లస్ పై మైనస్ ఎక్స్ చూడండి ఇది క్యాన్సిల్. therefore our required integral చూడండి therefore I equal ఈ 2 ఇటు పంపిండి పై బయటకు వస్తుంది. పై బై 2 ఇంటెగ్రల్ 0 to పై చూడండి ఒకసారి ఎక్స్ వెళ్ళిపోయింది sin x dx divided by 1 plus cos square x. అంటే ఈ ఇంటెగ్రల్ అన్న ఒకటే అని అర్థం. ఇప్పుడు దీన్ని ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. Now I am substituting cos x equal to t. So that means sin x dx అంటే మనకు మైనస్ dt లిమిట్స్ మార్చాలి. t లిమిట్స్ రాయాలి చూడండి. t లిమిట్స్ అంటే చూడండి డైరెక్ట్ గా x ఈక్వల్ 0 అయితే t 1 అమ్మాయి చూడండి ఇక్కడ x ఈక్వల్ 0 పెడితే t అంత 1 డైరెక్ట్ గా రాయాలి. ఇంకా x ఈక్వల్ టు పై పెడితే t ఈక్వల్ టు cos పై దట్ ఈస్ -1. సో sin x dx మీన్స్ minus dt divided by 1 plus t square. సో ఇక్కడ pi by 2 ఉంది. pi by 2 into pi by 2 into. Now dt by 1 plus t square means tan inverse t tan inverse t direct formula. dt by 1 plus t square అంటే tan inverse t. Therefore I equal to pi by 2 into minus tan inverse t 1 to -1. So pi by 2 into minus tan inverse -1 minus tan inverse -1 minus of minus tan inverse 1. First limit ఇది minus tan inverse -1 minus of minus tan inverse 1. ఇదంటే చూడండి minus of minus 5/4 less 5/4. tan inverse of minus x అంటే మనకి minus tan inverse x minus into minus plus tan inverse 1 అంటే tan pi/4 tan inverse tan pi/4 అంటే pi/4 minus into minus plus tan inverse 1 అంటే tan inverse tan pi/4. therefore pi/2 into pi/4 plus pi/4 అంటే pi/2. so this is nothing but pi square by 4. అట్లా మనకి ఎప్పుడైనా x ఉన్నప్పుడు let this be first equation and then replace x by a minus x and then both add. If you add that will get cancelled. After getting cancelled you take the substitution cos x equal to t. Then you will get directly integral. ఈ x కనుకుంటే మనం evaluate చేయలేం x తోటి ఇంటెగ్రల్ ని. First step is eliminating x and then using the property or substitution. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం.
Look at common. Integral 0 to pi x sin x divided by 1 plus sin x dx. Suppose చూడండి x sin x divided by 1 plus sin x dx. ఇక్కడ x ఉంది, దాన్ని తీసేద్దాం. Let us say this is equal to I. First equation. So now replace x by a means pi minus x. Replace x by pi minus x. Look at this integral will become pi minus x into sine of pi minus x and the second quadrant. Sin x, sine of pi minus x and sin x. So this is also I. Let us take second equation. Let us take second equation. Now add 1 and 2. 2i equal to integral 0 to pi. Integral 0 to pi. Here common is 1 plus sin x. So sin x common తీస్తే x plus pi minus x అంటే pi sin x ఇది మిగులుతుంది. Pi sin x dx. Pi sin x dx. Therefore I equal d2 it తీసురండి. Pi by 2 integral 0 to pi sin x divided by 1 plus sin x. 1 plus sin x. సో ఏం చేస్తారంటే ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేద్దాం. కింద 1 ప్లస్ sin x ఉంది కాబట్టి కొంచెం 1 అడ్జస్ట్ చేద్దాం పైన. 1 ప్లస్ sin x మైనస్ 1. 1 plus sin x minus 1 divided by 1 plus sin x. అలా అడ్జస్ట్ చేయండి. సో therefore దీని రెండు ఇంటిగ్రల్స్ గా స్ప్లిట్ చేసుకుంటే ఇంటిగ్రల్ 0 to pi this by this is 1 minus 1 by 1 plus sin x dx. So first integral is integral 1. Integral 1 ante x. Integral 1 means x sum. Integral 1 ante x. X 0 to pi minus rationalize cheyandi amma. 1 minus sin x divided by పైన కింద 1 minus sin x తో మల్టిప్లై చేశా. 1 plus sin x into 1 minus sin x అంటే కింద ఏమవుతుంది 1 minus sin square x అంటే this will become cos square x dx. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే pi minus 0. ఫస్ట్ ఇంటిగ్రల్ is pi minus 0. చూడండి మైనస్ 1 by cos square x అంటే ఎంత? Integral 0 to pi secant square x dx. Minus into minus plus integral 0 to pi sin x by cos square x అంటే secant x tan x. Sin x by cos x into 1 by cos x అంటే secant x tan x. This is pi minus tan x 0 to pi plus secant x 0 to pi. చూడండి ఒకసారి pi minus tan pi అంటే 0 నమ్మ minus tan 0 అంటే 0 plus
secant pi అంటే -1 minus secant 0 అంటే 1. Therefore this is nothing but pi minus 2. Pi minus 2. సో ఇక్కడ మనం ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేసాం. Therefore I value equals to pi by 2 into this integral. Therefore I value equal to pi by 2 into pi minus 2. That is the answer. అట్లా మనకి మెయిన్ స్టెప్ ఏంటంటే x ఎలిమినేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ సేమ్ ఇలాంటిదే, కాకపోతే రెండు లిమిట్స్ ఉంటాయి. చూడండి ఒకసారి, ఇది కూడా సేమ్ అంతకుముందు లాంటి ప్రాపర్టీనే. ఇంటిగ్రల్ a to b రెండు లిమిట్స్ ఉంటాయి అన్నమాట. f of x dx దీన్ని ఇంటిగ్రల్ a to b దీన్ని ఏం చేయాలంటే ఇందాక x బదులు a మైనస్ x రాసాము. ఇప్పుడు x బదులు a ప్లస్ b మైనస్ x రీప్లేస్ చేస్తే ఇంటెగ్రల్ సేమ్ వాల్యూ ఉంటది. రెండు లిమిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఇంటెగ్రల్ a to b f of x dx ఈక్వల్స్ టు ఇందాక 0 to a ఉండేది, ఆ రెండు యాడ్ చేస్తే 0 ప్లస్ a మైనస్ x అలానే రెండు లిమిట్స్ ఉన్నప్పుడు ఇంటెగ్రల్ a to b f of x dx ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ a to b f of a ప్లస్ b మైనస్ x. అంటే అర్థం ఏంటంటే డెఫినెట్ ఇంటెగ్రల్ లో x బదులు a ప్లస్ b మైనస్ x రీప్లేస్ చేస్తే ఇంటెగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇందాక మనం a మైనస్ x రీప్లేస్ చేసేవాళ్ళం. ఈ ఇంటెగ్రల్స్ లో ఏంటంటే x బదులు ఈ రెండు యాడ్ చేయండి, a ప్లస్ b మైనస్ x రీప్లేస్ చేయండి. సేమ్ ప్రాపర్టీ. ఇందాక 0 ఉంటే 0 ప్లస్ a మైనస్ x. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ integral pi by 6 to pi by 3 sin power 4x cos power 4x dx. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు 0 లేదు, రెండు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలి. దీని సేమ్ అలానే I తీసుకుందాం. ఫస్ట్ let us say I replace x by pi by 6. జనరల్ గా రెండు pi by 2 వచ్చే విధంగా ఇస్తారు. pi by 3 minus x. ఇందాక x బదులు పైన ఉన్నది pi by 2 minus x రాసేవాళ్ళం. ఇక్కడ x బదులు a అంటే pi by 6, b అంటే pi by 3 minus x. అంటే ఏం రీప్లేస్ చేయాలి? సేమ్ అదే pi by 2 minus x. అంటే pi by 2 minus x రాస్తే ఇంటెగ్రల్ వాల్యూ రిమైన్స్ సేమ్ అని అర్థం. సో therefore in the next step I equals to x బదులు pi by 2 minus pi by 2 minus x రీప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటెగ్రల్ pi by 6 to pi by 3. Look at here. If you replace x by pi by 2 minus x, sin of pi by 2 minus x, this will become cos divided by sin of pi by 2 minus x, this will become cos less cos of pi by 2 minus x.
this will become sine. So this will also be I. Let us say 2. Now రెండు యాడ్ చేయండి. సో రెండు యాడ్ చేస్తే 2i equals to కింద కామన్ పైన cos power 4x plus sin power 4x 1 అయిపోయింది. 1 dx. Therefore x pi by 6 to pi by 3 అంటే pi by 3 minus pi by 6 ఎంత pi by 6 ఇది LCM తీస్తే మనకు 2 pi minus pi. Therefore I value is nothing but pi by 12. I value is nothing but ఈ 2 అటు తీసుకెళ్ళండి pi by 12. జస్ట్ సింపుల్. ఈ రెండు కలిపితే ఇక్కడ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ వచ్చే విధంగా ఈ రెండు కలిపితే pi by 2 ఉండే విధంగా ఇస్తారు. ఏదైనా సరే మనం ఇప్పుడు ట్రై చేయాల్సింది ఏంటంటే రెండు ఉన్నప్పుడు x బదులు a ప్లస్ b మైనస్ 6 రీప్లేస్ చేసి దాన్ని i అనుకొని యాడ్ చేస్తే మనకి ఏదైనా రిజల్ట్ కనపడింది. క్యాన్సిల్ కావటమా లేకపోతే సిమెట్రిక్ గా రావటమా అనేది మనకి రిజల్ట్ కనపడుతుంది. 0 ఉంటే ఓన్లీ a మైనస్ x, 2 ఉంటే x బదులు a ప్లస్ b మైనస్ x రీప్లేస్ చేయాలి. చూడండి దీనిపైన అప్లికేషన్స్ చూద్దాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ఇంటెగ్రల్ pi by 12 to 5 pi by 12 1 by 1 plus ఇలా ఇచ్చారు 1 by 1 plus root of tan x dx. ఫస్ట్ ఏం చేద్దామంటే sin cos లో కన్వర్ట్ చేయండి. ఈజీ. pi by 12 to 5 pi by 12 root cos x divided by root cos x plus root sin x dx. దీన్ని let us say I sin cos లో కన్వర్ట్ చేసుకొని 1 అనుకోండి ఈక్వేషన్ 1. నౌ రీప్లేస్ x by this plus this అంటే ఎంత 6 pi by 12 అంటే pi by 2. Replace x by pi by 12 plus 5 pi by 12 minus x అంటే this plus this is nothing but pi by 2. Now this integration will be I am replacing x by pi by 2 minus x divided by root of sin x plus root of cos x dx. This is nothing but I. Let us say this is equation 2. Let us say this is equation 2. Add 1 and 2. Therefore, if you add 1 and 2, 2i equal to 5 pi by 12. So on common LCM root sin x plus root cos x cancel. So therefore x 5 pi by 12 to 5 pi by 12. So what is the answer? 5 pi by 12 minus pi by 12. 4 pi by 12 ante this is pi by 3. Therefore I equal to 2 or this calendar. Pi by 6 is the answer. Pi by 6 is the answer. అట్లా మనకి a to b ఉన్నప్పుడు x బదులు a plus b minus x రీప్లేస్ చేయటం అనేది ఈ ప్రాపర్టీ. I రెండు యాడ్ చేస్తే మనకి ఏదో ఒకటి రిజల్ట్ ఇక్కడ 1 అయిపోయింది. అట్లా ఏదైనా ఇంకో ఫంక్షన్ వస్తుంది. అట్లా రిజల్ట్ కనపడుతుంది. నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇంటెగ్రల్
3 to 4 root x divided by root x plus root of 7 minus x dx. చూడండి ఒకసారి. root x divided by root x plus root of 7 minus x dx. So now let us say this is I. Replace x by a plus b minus x. అంటే ఏమి రీప్లేస్ చేయాలి? x బదులు 7 minus x అమ్మ. 7 minus x. Replace x by 7 minus x. Let us say this is equation 1. So then 3 to 4 root of 7 minus x divided by root of 7 minus x plus root x dx. Let us say this is I, second equation. Let us say this is I, second equation. Add 1 and 2. Add 1 and 2. If you add 1 and 2, common denominator is there. It will get cancelled. Therefore, 2i equals to 2i equals to integral 3 to 4. This plus this cancel అయిపోతాయి 1. అంటే x 3 to 4. That means 4 minus 3 అంటే ఎంత 1. Therefore, I value is nothing but 1 by 2. అట్లా మనకి క్యాన్సిల్ అయిపోతాయి 1 by 2 అన్నమాట. ఇంకొక మోడల్ చూడండి. ఇంకొక మోడల్ ఇంటిగ్రల్ 2 to 5 ఇంటిగ్రల్ 2 to 5 step of x square dx divided by step of x square minus 14x x square minus 14x plus 49 step అమ్మా ఇది. స్టెప్ x స్టెప్ లోపల ఉన్నాయి ప్లస్ step of x square dx. ఇలా ఉంటుంది. ఇంటిగ్రల్ 2 to 5 step of x square dx divided by step of x square minus 14x plus 49. కొంచెం సింప్లిఫై చేయండి. So this is step of x square. This is same divided by this is x minus 7 whole square. లోపల దాన్ని x minus 7 పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట ప్లస్ x square dx. Let us say this is I, first equation. Let us say this is I, first equation. Then second equation. Replace x by a plus b minus x. Replace x by 2 plus 5 minus x. That means 7 minus x. Therefore, లోపల x బదులు 7 minus x రాస్తే 7 minus x whole square divided by 7 minus x minus 7 అంటే లోపల minus x whole square అంటే ఏమొస్తుంది x square plus ఇక్కడ x బదులు 7 minus x పెట్టండి. Let us say this is equation 2. So ఇది కూడా మనకు I. Let us say this is equation 2. Let us say this is equation 2. Now add 1 and 2. 1 and 2 implies 2i equals 2. చూడండి కింద కామన్ డినామినేటర్ ఉంది. ఇదైనా ఒకటే. పైనే వస్తుంది దిస్ ప్లస్ దిస్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ 2 to 5 1 dx అంటే x 2 to 5 అంటే 5 minus 2
అంటే ఎంత 3. Therefore I value equal to 3 divided by 2. 3 divided by 2 answer. రోజు 12:50 దాకా మా క్లాస్. మీరు జాగ్రత్తగా ఫాలో కావాలి. ప్రతి ఒక్కటి చెప్తున్నాను ప్రాబ్లం. మీకు ఎగ్జామ్ లో ఎలాంటివి అడుగుతారు, ఏ మోడల్స్ ఉన్నాయి మొత్తం నేను కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. నోట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మీరు చక్కగా రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మోడల్ సో ఇంకో ప్రాబ్లం చూడండి. ఇంటెగ్రల్ చూడండి, ఇలాంటి మోడల్ మెయిన్స్ లో అడిగారు, ఐఐటి లో అడిగారు. root of log 3 to the power root of log 4 x cos x square by x cos of x square లోపల ఉంది, cos of x square divided by చూడండి cos of x square plus cos of x square plus cos of log 12 minus x square dx. సో ఇలా ఉంది ప్రాబ్లం, ఓకేనా? ఇది ఇలా ఉంది. సో మనకి ఏం చేద్దాం అంటే ఇమీడియట్ గా ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే ఎక్స్ డిఎక్స్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ, దెన్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి బై 2. సో ఎక్స్ అండ్ టీ లిమిట్స్. సో ఎక్స్ ఈజ్ రూట్ లాగ్ 3. రూట్ లాగ్ 3 అంటే ఇదేమవుతుంది, లాగ్ 3. x equal to root log 3 means t equal to log 3. x equal to root of log 4. ఇదంటే మనకి log 4. t అంటే x square. So therefore now new integral is nothing but దీన్ని i అనుకుందాం. దీన్ని i అనుకుంటే చూడండి dx dx అంటే dt by 2, 1/2 బయట రాస్తాం. ఇంటిగ్రల్ t లిమిట్స్ log 3 to log 4. చూడండి log 3 to log 4, log 3 to log 4. Now this is cos t dt divided by cos t plus cos of log of 12 minus t. సో ఇది మనకు వచ్చింది. సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత t లో కన్వర్ట్ చేశాను. సో ఇది వచ్చింది ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ రీప్లేసింగ్ t బై ఏ ఇది b ఇది t బై a ప్లస్ b మైనస్ t. రీప్లేస్ t ఈక్వల్స్ ఇందాక x బదులు రీప్లేస్ చేశాం కదా, అలానే ఇక్కడ ఇంటర్వల్ a టు b f ఆఫ్ t dt ఉంది, దానికైనా అదే ప్రాపర్టీ కదా. సో రీప్లేస్ t ఈక్వల్స్ a ప్లస్ b. a ప్లస్ b అంటే log 3 plus log 4 minus t. That means t equal to log 3 plus log 4 log 12 minus t. So t బదులు log 12 minus t substitute చేయండి. Let us say this is equation 1. I అంటే ఇది 1 అన్నమాట. Next, if you replace t by a plus b minus t, then integral value remains same. log 4 చూడండి ఇక్కడ. సో t ఉన్న చోట cos of t ఉన్న చోట log 12 minus t dt divided by
చూడండి t ఉన్న చోట log 12 మైనస్ t పెట్టండి. log 12 మైనస్ t ప్లస్ చూడండి ఇక్కడ t ఉన్న చోట log 12 మైనస్ t పెడితే log 12 minus of log 12 minus t, then you will get cos t here. So let us say this is equation 2. Let us say this is equation 2. Now 1 plus 2. 1 plus 2 implies 2i equals to, look at half is same. ఈ రెండు యాడ్ చేస్తే చూడండి cos t plus this one divided by సేమ్ ఉంటది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 dt therefore I వాల్యూ అంటే ఈ 2 ఇటు తీసుకురండి 1/4 into integral 1 అంటే t log 3 to log 2 integral 1 అంటే t, so that is equals to 1/4 into log 2 minus log 3. So therefore 1/4 log 2 by log 3 to log 4, not log 2, log 3 to log 4. So answer is 1/4 log 4/3. 1/4 log 4/3, that is the answer. problem, last problem. Last problem, very important problem. F of x equals to e power x divided by 1 plus e power x. So I1 equals to integral f of minus a to f of a x into g of x into 1 minus x. This is given as I1. This is given as I1. And I2 equals to integral f of minus a to f of a g of x into 1 minus x dx. Then I2 by I1 equal to dash. చూడండి ఒకసారి లాస్ట్ ప్రాబ్లం. Take I1. కదిలింది. I1 తీసుకోండి. Look at ప్రాపర్టీ అంటే a అంటే f of minus a, ఇదంటే f of a. Replace x by f of a minus x. చూడండి f of a అంటే
e power a divided by 1 plus e power a f of minus a minus x. సో ఇది e power a divided by 1 plus e power a. ఇక్కడ 1 by e power a రాయండి, ఇక్కడ 1 by e power a రాయండి. సో దిస్ విల్ బికమ్ ఇది ఇక్కడ 1 by ఇక్కడ 1 by రాస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఈ రెండు యాడ్ చేస్తే క్యాన్సిల్ e power a plus 1 by e power a plus 1. That means, so replace x by, so this plus this minus x and 1 minus x. Therefore, I1 equal to f of minus a to f of a. x బదులు 1 minus x రాయండి. అప్పుడు కూడా దీని ఇంటెగ్రల్ I1 నే ఉంటుంది. 1 minus x into g of ఇక్కడ 1 minus x into x dx into x dx. Let us say this is equation 2, this is equation 1. 1 plus 2. 2I1 equals to, okay, ఈ రెండు యాడ్ చేస్తే ఇది కామన్, x plus 1 minus x అంటే 1. g of, so 2I1 equal to ఇది I2, డైరెక్ట్ ఇదే వచ్చింది I2. So that implies I2 by I1 equal to 2. That is the answer. Okay, Naman. Thank you all of you. Have a nice day.